కరీంనగర్ జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డు కాలనీలో బీఆర్ఎస్ పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ అక్రమ కట్టడాలు కడుతున్నారని ఆరోపించారు మరో కౌన్సిలర్ రవిచంద్రారెడ్డి. అక్రమ కట్టడాలు కూల్చివేయాలంటూ జమ్మికుంట గాంధీ చౌరస్తా దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు రవిచంద్రారెడ్డి. వెంటనే స్పందించిన అధికారులు జేసీబీ సాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇదే కాలనీలో సదర్ గోలాడ సదయ అనే వ్యక్తి కానిస్టేబుల్ జాబ్ చేస్తాడు. అతను కూడా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని మరియు ఈ యొక్క శ్రీపతి నరేష్ ఆక్రమించుకున్న పక్కబంటి అడ్వకేట్ వంశీతోని ఆకాశాన్ని అంటేటట్టు ఇల్లు కడుతుండు. అది కూడా అక్రమమే. ఇకపై అక్రమ నిర్మాణాలపై నా పోరాటం ఉంటుంది. హౌసింగ్ బోర్డు కాలనీలో ఎలాంటి జాగా లేదు. అది హౌసింగ్ బోర్డు ల్యాండ్ లేఅవుట్ లేకుండా పురపాలక శాఖకు అప్పచెప్పినారు. పురపాలక శాఖ భూమిని అందులోపల 4 రూములు నిర్మాణం చేసినాడు. అట్టి నిర్మాణాన్ని కూల్చివేయాలని నేను ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాను.